గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. దీన్ని మన ఎడ్యుకేషన్ సైకాలజీలో చూస్తే అనుకూల బదలాయింపు అంటారు. ఇక్కడున్న యాక్టివ్నెస్ ని అక్కడికి మార్చండి, బదలాయించండి, అక్కడికి మార్చండి, అది కూడా సక్సెస్ అవుతారు. అర్థమైందా? మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో ఒక్కసారికి అవునా, మీకు అందరికీ బైకులు వచ్చు, ఆడపిల్లలు మనం దొరుకుతారు, నాకు తెలుసా విషయం. బైకులు మనకి ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ కాదు పిచ్చి కదా, అందుకని ఎవరు నేర్పించారు? మనమే నేర్చుకున్నాం కదా. అదే ఇంట్రెస్ట్ని ఇట్లా మార్చామంటే, ఈ వైపుకి మార్చామంటే ఇది కూడా వచ్చేస్తుంది, చదువు కూడా వచ్చేస్తుంది. ఏది చెప్పాను కదా, ఏది ఎవ్వరు అమ్మ కడుపు నుంచి పుట్టారు కానీ అందరూ ఆకాశం చూడబడలా. 99 మార్కులు, నా దృష్టిలో 99 మార్కులు వచ్చినోడు ఒకటే, 1 మార్కు వచ్చినోడు ఒకటే. 99 మార్కులు వచ్చినోడు ఆసక్తిగా దాని మీద కేంద్రీకరించాడు కాబట్టి వాడి 1 మార్కు వచ్చినోడు వీడి వ్యాపకాలు వేరే ఉంటాయి. చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో వాడే విధానాన్ని బట్టి. తర్వాత మనం మీరు భద్రపరుచుకోవాలి. ఎలా అయితే మన 10th మార్క్ లిస్టు దాచిపెట్టుకుంటామో లైఫ్ లాంగ్, అలా లైఫ్ లాంగ్ దాచిపెట్టుకోవాలి. నాకెప్పుడు 8th క్లాస్లో ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్లో ఉండి ఆ సర్టిఫికేట్లు ఏదైతే వచ్చినాయో ఇప్పటికీ నా ఫైల్లో భద్రంగా అట్లాగా మీరు నా 8th క్లాస్ అంటే సుమారు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది వాడికి. సో మీరు దీన్ని అట్లాగే భద్రంగా దాచిపెట్టుకోండి. ఓకే, ఇచ్చించుకోవడం, ఇసిరేసుకోవడం లాంటివి చేయొద్దు. దీని వాల్యూ ఎంతైనా ఉంటుంది, దీని వాల్యూ. ఓకే, ఈ సర్టిఫికేట్స్ అని మన డాక్టర్ మేడం గారిని కోరుతున్నాను. తర్వాత ఆర్ ప్రసన్న, 2nd ఇయర్ సిఈసి. తర్వాత పి కావేరి, ఎం జోష్న, రుషిద, ఏ మనీషా, మానస, రమాదేవి,
नायब रसूल, लोकेश, एम हर्षा, पवन कुमार सेकंड ईयर భారీగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం మన ఎన్ఎస్ఎస్ 7 రోజుల కార్యక్రమం ఈ రోజుతో ఈ సదస్సుతో పూర్తి జరిగినట్లుగానే భావిస్తున్నాం కంప్లీట్గా. తర్వాత లంచ్ తర్వాత మీకు ఇష్టమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అది కూడా సక్సెస్ఫుల్గా చేసుకొని మనం మన టైంకి మనం ఆటోలో వెళ్ళిపోదాం. యాక్టివ్గా ఉన్నారు సార్ చెప్పినట్టు. దీన్ని మన ఎడ్యుకేషన్ సైకాలజీలో చూస్తే అనుకూల బదలాయింపు అంటారు. ఇక్కడున్న యాక్టివ్నెస్ ని అక్కడికి బదలాయించండి, అక్కడికి మార్చండి, అది కూడా సక్సెస్ అవుతారు. అర్థమైందా? మనకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో ఒక్కసారికి నేర్చుకుంటాం. అవునా? మీకు అందరికీ బైకులు వచ్చు, ఆడపిల్లలు కూడా కొంతమంది తోలుతారు, నాకు తెలుసు ఆ విషయం. బైకులు మనకి ఇంట్రెస్ట్ కదా, ఇంట్రెస్ట్ కాదు పిచ్చి కదా. అందుకని ఎవరు నేర్పించారా? ఎవరు నేర్పించారు? మనమే నేర్చుకున్నాం కదా. అదే ఇంట్రెస్ట్ని ఇట్లా మార్చామంటే, ఈ వైపుకి మార్చామంటే ఇది కూడా వచ్చేస్తుంది, చదువు కూడా వచ్చేస్తుంది. ఏది ఇంత చెప్పాను కదా, ఏది ఎవ్వరు అమ్మ కడుపు నుంచే పుట్టారు కానీ అందరూ ఆకాశం నుంచి ఊడిపడలా. 99 మార్కులు, నా దృష్టిలో 99 మార్కులు వచ్చినోడు ఒకటే, 1 మార్కు వచ్చినోడు ఒకటే. 99 మార్కులు వచ్చినోడు ఆసక్తిగా దాని మీద కేంద్రీకరించి ఉంటాడు కాబట్టి వాడికి 99 వచ్చినాయి. 1 మార్కు వచ్చినోడు వీడి వ్యాపకాలు వేరే ఉంటాయి కాబట్టి దీని మీద రాలా. ఆ వ్యాపకాన్ని ఇటు మళ్ళిస్తే వాడికి కూడా వస్తాయి. ఎవడు గొప్ప కాదు, ఎవడు లోకు కాదు, ఎవడు తక్కువ కాదు, అందరూ సమానమే, అందరూ సమానం. అందరికీ సమానమైన బుర్ర తెలివితేటలు ఉన్నాయి, వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, తర్వాత మీరు భద్రపరుచుకోవాలి. ఎలా అయితే మన 10th మార్క్ లిస్టు దాచిపెట్టుకుంటామో లైఫ్ లాంగ్, అలా లైఫ్ లాంగ్ దాచిపెట్టుకోవాలి. నాకెప్పుడో 8th క్లాస్లో ఎన్సిసి ఎయిర్ ఫోర్స్లో ఉండి ఆ సర్టిఫికేట్లు ఏదైతే వచ్చినాయో అవి ఇప్పటికీ నా ఫైల్లో భద్రంగా దాచిపెట్టుకుని ఉంటాయి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి తీసి చూసుకుంటూ ఉంటారు. అట్లాగా మీరు నా 8th క్లాస్ అంటే సుమారుగా ఒక 25 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది వాడికి. సో మీరు దీన్ని అట్లాగే భద్రంగా దాచిపెట్టుకోండి. ఓకే, చించుకోవడం, ఇసిరేసుకోవడం లాంటివి చేయొద్దు. దీని వాల్యూ ఎంతైనా ఉంటుంది, దీని వాల్యూ. ఓకే, ఈ సర్టిఫికేట్స్ అని చంద్రులో